కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే క్షేత్రస్థాయిలో మరో విధానం అమలవుతోంది. ఎన్నికల ప్రచారంలో మద్యం ధరలు తగ్గిస్తామని, నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చిన నేతలు అధికారంలోకి వచ్చాక తమదైన శైలిలో రెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు బెల్ట్ షాపులు బార్లా తెరిచిన మద్యం మాఫియా ఇప్పుడు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేసి అందిన కాడికి ప్రజల్ని దోచుకుంటోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సాగుతున్న ఈ అంతులేని దోపిడీపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. మద్యం దుకాణాల నిర్వహణ అంతా ప్రస్తుతం అధికార పార్టీలకు చెందిన దళారులు, సిండికేట్ల చేతుల్లోకి వెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వసూళ్ల పర్వం జోరందుకుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి వంటి నియోజకవర్గాల్లో మద్యం మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతూ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతోంది. 300 అవునా? ఏలూరు మొత్తం ఇలాగే అయిపోయిందా? రాష్ట్ర వ్యాప్తంగా ఏ వైన్ షాపుకు వెళ్లినా ఎంఆర్పీ కంటే అదనంగా వసూలు చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. క్వార్టర్ బాటిల్ పై కనీసం 10 రూపాయల నుండి 30 రూపాయల వరకు, అలాగే బీరు సీసాపై 20 రూపాయల వరకు అదనంగా బాధేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ 130 రూపాయలకు విక్రయించాల్సి ఉండగా దాన్ని 140 నుండి 150 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇక బ్రాండ్లతో సంబంధం లేకుండా హాఫ్ బాటిల్ పై 20 నుండి 30 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 40 నుండి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తూ లిక్కర్ మాఫియా సమానంతర వ్యవస్థను నడుపుతోంది. ఈ దోపిడీ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరకుండా నేరుగా సిండికేట్ జేబుల్లోకి వెళుతోంది. ఈ అక్రమ దందా కేవలం సాధారణ వైన్ షాపులకే పరిమితం కాకుండా ఏసీ బార్లకు సైతం విస్తరించింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో రేటు మారుతుండటంతో మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరల్లో స్థిరత్వం లేకపోవడం, అడిగినంత ఇచ్చుకోకపోతే మద్యం ఇవ్వబోమని వైన్ షాపుల యజమానులు కరాఖండిగా చెబుతుండటంతో చేసేదేం లేక సామాన్యులు లబోదిబోమంటున్నారు. మద్యం మహమ్మారి వల్ల పేదలు తమ ఒళ్లు గుల్ల చేసుకుంటుంటే అదనపు దోపిడీ వల్ల పేదల కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమై రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. ఈ సిండికేట్ వెనుక కూటమి ప్రభుత్వానికి చెందిన ముఖ్య నాయకులు, స్థానిక ఎమ్మెల్యేల హస్తం ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మెజారిటీ మద్యం దుకాణాలను తెలుగుదేశం, జనసేన పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, వారి అనుచరులే దక్కించుకున్నారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ విక్రయాలు జరుగుతుండటంతో ధరల పెరుగుదలపై ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వమే రేట్లు పెంచింది, మేమేం చేయలేమంటూ యజమానులు అడ్డగోలు సమాధానాలు చెబుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో వ్యాపారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. మరోవైపు ఈ అక్రమాలు, విచ్చలవిడిగా సాగుతున్న అదనపు వసూళ్లపై ఎక్సైజ్ శాఖ అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ ఎలాంటి అధికారిక జీవో విడుదల చేయలేదని స్పష్టం చేస్తున్నారు. అంటే ఇదంతా మద్యం సిండికేట్ మాయ అన్నమాట. ఓవైపు ప్రజలు మద్యం మత్తులో తూలుతుంటే మరోవైపు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఇలా అధిక రేట్లతో మద్యం మాఫియా 3 ఫుల్ 6 హాఫ్లు అన్నట్టుగా పచ్చగా సాగిపోతోంది. 300 కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన కూడళ్లలోనే కాకుండా నివాస ప్రాంతాల మధ్య కూడా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వైన్ షాపుల్లోనే ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటు ఉంటే ఈ బెల్ట్ షాపుల్లో రవాణా ఖర్చుల పేరుతో మరో 10 నుండి 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి 7 గంటల నుండి 9 గంటల పీక్ టైంలో చాలా ప్రాంతాల్లో అడిగినంత ఇచ్చుకుంటేనే మద్యం దొరికే పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని, నాణ్యత లేదని అబద్ధాలు ప్రచారం చేసిన ప్రస్తుత కూటమి నేతలు ఇప్పుడు తమ పాలనలో ఆ అబద్ధాల్నే నిజం చేసి చూపిస్తున్నారు. 200 రూపాయలకు లభించాల్సిన బీరును ప్రస్తుతం 210 నుండి 220 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల ఏ బ్రాండ్ ఏ ధరకు అమ్ముతున్నారో అర్థం కాని అయోమయం నెలకొంది. మద్యం దుకాణాల ముందు ధరల పట్టికను ప్రదర్శించాలనే కనీస నిబంధనను కూడా ఎక్కడా అమలు చేయడం లేదు. వ్యాపారులు తమకు నచ్చిన రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు. ఎంత రేటు? 240 అన్నా. 220 ఉండగా 240 ఎలాగా?
10 పెరిగింది, 20 ఎలా పెరిగింది? సరే ఇంకో 10 కూడా పెంచారు. ఓకే కదా, ఎంత? రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్యం సిండికేట్ అక్రమ సంపాదన నెలకు 1000 కోట్ల రూపాయలకు చేరుకుందని అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే తరహా దోపిడీ కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రైవేటు వ్యక్తులు ప్రజల సొమ్మును దోచుకుంటుంటే పాలకులు పట్టించుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ చెప్పిన సంపద సృష్టి అంటే ప్రజల జేబులు ఖాళీ చేసి నాయకుల ఇళ్లను నింపడమేనా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దోపిడీ పర్వంతో రాష్ట్రంలో సామాజిక సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి. నిత్యం కష్టపడి పనిచేసే కార్మికులు అధిక ధరలకు మద్యం కొనడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారుతోంది. మద్యం రేట్లు అనధికారికంగా పెరగడం వల్ల చాలా చోట్ల నాటుసారా తయారీ ఎక్కువైంది. ఎక్సైజ్ పోలీసులు కేవలం కేసుల నమోదుకే పరిమితమై ఈ సిండికేట్ మూలాలను కదిలించలేకపోతున్నారు. వీళ్లే కాదు, ఎవ్వరూ ఈ సిండికేట్ను కదిలించలేరు. వ్యాపారులు, దళారుల నుంచి నేతల వరకు అంతా కలిసి సాగిస్తున్న అంతులేని లిక్కర్ మాఫియా ఇది.